గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, టు ఇనేబుల్ స్మాల్ వాల్యూ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఆన్లైన్ మోడ్ యూజింగ్ కార్డ్స్, వ్యాలెట్స్ అండ్ మొబైల్ డివైసెస్, విచ్ గవర్నమెంట్ బాడీ హ్యాస్ రిలీజ్డ్ ద ఫ్రేమ్వర్క్ ఇన్ జనవరి 2022. సో జనరల్గా మనకి మొబైల్ పరికరాలు ఉపయోగించి ఆన్లైన్ మోడ్లో ఏదైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తామో, సో దానికి సంబంధించి ఫ్రేమ్వర్క్ని జాన్ 2022న విడుదల చేసింది. అలా విడుదల చేసింది ఈ క్రింది వాటిలో ఎవరు అని అడుగుతున్నారు. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మనకి ఏవైతే ఆ స్మాల్ డిజిటల్ పేమెంట్స్ ఉంటాయో వాటిని కార్డ్స్, వ్యాలెట్స్, మొబైల్ డివైజెస్ ద్వారా మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో వాటికి సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్ని ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. And the next one చూద్దాం. Who has taken over as a new Director General of National Mission for Clean Ganga and Ministry of Jal Shakti? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే దానికి డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన ఆశీష్ ఉపాధ్యాయ గారు కానీ, లేకపోతే అశోక్ కుమార్ గారు కానీ, రహతే గారు కానీ, అలోక్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్స్. అండ్ ఎస్పెషల్లీ ఆశీష్ ఉపాధ్యాయ గారు అండ్ లాస్ట్ ఇయర్ జూలై మంత్లో మనకి అపాయింట్ అయ్యారు. అండ్ అది కూడా అడిషనల్ సెక్రటరీ టు ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఈయన అపాయింట్ అయి ఉన్నారు. ఇలా వివిధ కేటగిరీలో వివిధ పర్సన్స్ అపాయింట్ అయి ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అండ్ ఎస్పెషల్లీ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకు వచ్చేటప్పటికి డైరెక్టర్ జనరల్గా జి అశోక్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. జి అశోక్ కుమార్ గారు కూడా అడిషనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి. మినిస్ట్రీ ఆఫ్ పవర్కి ఆశీష్ ఉపాధ్యాయ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి అదనపు కార్యదర్శిగా, అడిషనల్ సెక్రటరీగా అశోక్ కుమార్ గారు పనిచేస్తున్నారు. సో అలాంటి పర్సన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే దానికి అపాయింట్ చేశారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాలో గంగా యాక్షన్ ప్లాన్ అనే దాన్ని 1985లో దీనిని మనకి ప్రస్తావించడం జరిగింది. అమల్లోకి వచ్చింది 1984లో ప్రస్తావించారు, అమల్లోకి వచ్చింది 1985లో. సో దాని తర్వాత నేషనల్ గంగా రివర్ రిజువేషన్ ప్రోగ్రామ్, సో ఇలాంటివి తీసుకొచ్చారు. 2014లో మాత్రం నమామి గంగా అనే ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. కానీ ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చింది 2015లో. ఇలా గంగాకి దాని చుట్టుపక్కల ఉన్న రివర్స్కి సంబంధించి పలు ప్రోగ్రామ్స్ని ఆల్రెడీ ఇండియాలో కండక్ట్ చేశారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్టర్గా ఉన్నారు. సో ఇది కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And India has invited a total how many nations to participate in the multinational naval exercise Milan in Visakhapatnam scheduled from Feb 25th, 2022. ఈ సంవత్సరం ఫెబ్ 25న జరగబోయే మిలాన్ అనే యుద్ధ విన్యాసం విశాఖపట్నంలో జరగబోతుంది. ఎన్ని కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయని అడుగుతున్నారు. 46 కంట్రీస్, 46 కంట్రీలతో ఫెబ్ 25న విశాఖపట్నం కేంద్రంగా ఇండియన్ నేవీ మిలాన్ అనే యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయబోతుంది. మొట్టమొదటిసారిగా 1995లో దీన్ని స్టార్ట్ చేసింది. ఇది బై యాన్యువల్ ఎక్సర్సైజ్గా తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు 11th ఎడిషన్ 2022లో జరగబోతుంది. దీంట్లో రష్యా పార్టిసిపేట్ చేస్తుంది, అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి, యుఎస్ఏ పార్టిసిపేట్ చేస్తుంది, జపాన్ ఈజ్ దేర్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా ఈజ్ దేర్. సో యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి 2021లో మల్బార్ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసే దాన్ని క్వాడ్ యుద్ధ విన్యాసం అని కూడా అంటారు. ఇండియా, యుఏఈ కలిసి జాయద్ తల్వార్ అనే యుద్ధ విన్యాసాన్ని లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాయి. రష్యా, ఇండియా కలిసి ఇంద్రా అనే ఎక్సర్సైజ్ ఉంది, దాంతోపాటు జాపెడ్ అనే యుద్ధ విన్యాసాన్ని కూడా కండక్ట్ చేశాయి. సో ఈ అన్ని కంట్రీస్, ఇరాన్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఈ మిలాన్ అనే యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ జనవరి 2022 విచ్ కంట్రీ టుక్ ఓవర్ G7 ప్రెసిడెన్సీ? సో జనవరి 2022లో ఏ దేశం G7 ప్రెసిడెన్సీని చేపడుతుంది అని అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ జర్మనీ. సో జర్మనీ ఈసారి G7 ప్రెసిడెన్సీని తీసుకుంది జాన్ 1న. ఎందుకంటే జాన్ 26న ఆల్ప్స్ కేంద్రంగా, సో ఆల్ప్స్లోని బవేరియన్ అనే ప్రదేశంలో మనకి ఈ సంవత్సరం G7 యొక్క 48th సమావేశం అనేది జరగబోతుంది. సో అందుకని దాని ప్రెసిడెన్సీని జర్మనీ తీసుకుంది. సో G7 కంట్రీస్లో మనకి యుఎస్ఏ ఉంది. సో యుఎస్ఏతో పాటు నెక్స్ట్ కెనడా ఈజ్ దేర్, కెనడాతో పాటు యూకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ ఉంది, అండ్ జర్మనీ ఉంది, ఇటలీ ఉంది, అండ్ జపాన్ ఉంది. ఈ కంట్రీస్ అన్నిటి కలిపి G7 కంట్రీస్ అనొచ్చు. అయితే 2021లో 47th G7 సమిట్ అనేది యూకే అధ్యక్షతన జరిగింది. అది కూడా కార్నవల్లో. నెక్స్ట్ 2022
48th G7 సమావేశం అనేది జర్మనీలో జరగబోతుంది. నెక్స్ట్ 2023 వచ్చేటప్పటికి మనకి జపాన్లో జరగబోతుంది అండ్ 49th సమావేశంగా చెప్పొచ్చు. సో 49th సమావేశం వచ్చేటప్పటికి జపాన్ అండ్ 50th సమావేశం ఇటలీ కండక్ట్ చేయబోతుంది 2024లో. సో ఆల్మోస్ట్ ఇవన్నీ వెన్యూస్ని కూడా ఆల్రెడీ మనకి అనౌన్స్ చేశారు. అండ్ ఇక్కడ మాత్రం 2022 విచ్ కంట్రీ టుక్ ఓవర్ ద G7 ప్రెసిడెన్సీ, దట్ ఈస్ నథింగ్ బట్ జర్మనీ. అండ్ జర్మనీ ఛాన్సలర్ ఎవరైతే ఏంజెలా మెర్కెల్ ఉన్నారో ఆమెని రీప్లేస్ చేశారు ఒలెఫ్ స్కోల్స్. సో ఒలెఫ్ స్కోల్స్ అధ్యక్షతన జరగబోయే మొట్టమొదటి G7 సమావేశంగా కూడా జర్మనీలో దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. 3-time Olympic winner Victor Sanu has passed away recently. He was associated with which sport? సో 3 సార్లు ఒలింపిక్ విజేతగా విక్టర్ సాన్యూ నిలిచారు, ఇటీవల మరణించారు. అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారని అడుగుతున్నారు. హీఈస్ అటాచ్డ్ విత్ ట్రిపుల్ జంప్. సో ఆయన ట్రిపుల్ జంప్ విన్నర్గా ఉన్నారు. సోవియట్ యూనియన్ తరపున ఒలింపిక్స్లో ఆడి మనకి మాంట్రియల్ ఒలింపిక్స్లో కానీ మ్యూనిచ్ ఒలింపిక్స్లో కానీ సో ఇలాంటి వాటిల్లో మనకి ట్రిపుల్ జంప్ విభాగానికి సంబంధించి సోవియట్ యూనియన్కి పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో మనకి అనాథల్ని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి యుద్ధం వల్ల అనాథలు అయిన ఎవరైతే పిల్లలు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఒక రోజు అనేది కేటాయించారు. వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ అనేది అది ఏ రోజు అని అడుగుతున్నారు. జాన్ 4th అని ఇచ్చారు. జాన్ 4th వరల్డ్ బ్రెయిలీ డే కింద మనం డిస్కస్ చేసుకున్నాం. ఇకపోతే జాన్ 5th, 7th, 6th ఉన్నాయి. జాన్ 6th అనే దాన్ని వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ కింద రికగ్నైజ్ చేశారు. సో మనకి ఫ్రాన్స్లోని ప్యారిస్కి సంబంధించి SOS అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఈ SOS అనే ఆర్గనైజేషన్ 2002లో స్థాపించబడింది. సో ఇది వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చింది. అండ్ యునిసెఫ్ పరంగా కానీ లేకపోతే ప్రపంచ ఆర్గనైజేషన్ పరంగా కానీ చూసుకుంటే ప్రపంచంలో వందల మిలియన్స్ అంటే 153 మిలియన్ పైగా మనకి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వార్ ఆర్ఫన్స్ గా మిగిలిపోతున్నారు, వార్ ఆర్ఫన్స్ గా ఉన్నారు. ప్రపంచంలో టాప్ కంట్రీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న కంట్రీ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. అంటే వార్ వల్ల ఆర్ఫన్స్ గా మిగిలింది ఎక్కువగా ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్లో. నార్మల్గా వార్ కాకుండా చూసుకుంటే ఆర్ఫన్స్ ఎక్కువగా ఉన్నది పెరూలో, సెకండ్ ఏమో సౌత్ ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నారు. అండ్ కోవిడ్ కారణంగా కూడా చాలా మంది ఆర్ఫన్స్ అయ్యారు. ఇండియాలో నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ అనే కమిషన్ ఏం చేసింది అంటే ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో మహారాష్ట్ర అనేది అత్యధికమైన ఆర్ఫన్స్ ని కలిగి ఉంది. కోవిడ్ కారణంగా ఈ ఆర్ఫన్స్ అందరూ ఇంక్రీజ్ అయినట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మాత్రం మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జాన్ 6th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ బికమ్ ద ఫస్ట్ విమెన్ ఆఫ్ కాలర్ టు మేక్ అ సోలో అన్సపోర్టెడ్ ట్రెక్కింగ్ టు ద అర్త్ సౌత్ పోల్. భూమి యొక్క దక్షిణ ధృవానికి మద్దతు లేకుండా ఒంటరిగా ట్రెక్కింగ్ చేసిన మొదటి మహిళ ఎవరు అని అడుగుతున్నారు. హరిప్రీత్ చాందీ, ఇండో బ్రిటన్ ఆరిజిన్. సో భారత సంతతికి సంబంధించిన బ్రిటిష్ సిక్ ఆర్మీ ఆఫీసర్ ఈమె హరిప్రీత్ చాందీ. ఈమెని పోలార్ ప్రీత్ అని కూడా పిలుస్తారు. షీఈ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పోలార్ ప్రీత్. సో ఈమె 700 మైల్స్ని దాదాపుగా 40+ డేస్లో కంప్లీట్ చేసుకుంది. 42 డేస్ ఓవరాల్గా అప్రాక్సిమేట్గా కంప్లీట్ చేసింది. అండ్ సోలో ట్రావెలర్గా కూడా నిలిచింది హర్ప్రీత్ చాంద్. సో ఆమె ఫస్ట్ విమెన్ టు మేక్ సోలో అన్సపోర్టెడ్ ట్రెక్కింగ్ టు ద అర్త్ సౌత్ పోల్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అంటార్కిటిక్ ఏరియాకి. సో అంటార్కిటిక్ ఏరియాని వైట్ కాంటినెంట్ అని కూడా పిలుస్తారని మనకు తెలుసు. ఇండియాకి సంబంధించిన దక్షిణ గంగోత్రి కానీ భారతి కానీ మైత్రి స్టేషన్స్ అనేవి మనకి ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, the wholly owned subsidiary of National Payments of Corporation of India (NPCI) Bill Pay Limited introduced a unique functionality called UPMS with the aim of enriching and simplifying bill payments in India. What does UPMS stand for? సో రీసెంట్గా మనకి ఎన్పిసిఐ బిల్ పే అనేది ఇండియాలో ఒక యూనిఫైడ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది బిల్ పేస్ కోసం. దాని పేరు UPMSగా చెప్తున్నారు. ఆ UPMS అంటే ఏంటి అని అడుగుతున్నారు. యూనిఫైడ్ అండ్ ప్రెజెంట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. యూనిఫైడ్ ప్రెజెంట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ UPMSగా పిలువబడుతుంది. దీన్ని ఎన్పిసిఐ బిల్ పే అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. And the next one చూద్దాం. Which state stood the first in the country in the list of highest number of open defecation free villages under the Swachh Bharat Mission Phase 2 program till December 31st, 2021?
సో సాధారణంగా మనకి స్వచ్ఛ భారత్ మిషన్ అనే దాన్ని అక్టోబర్ 2, 2014 తీసుకొచ్చారు. సో దీంట్లో ఒకానొక గోల్ ఏంటంటే 5 ఇయర్స్ లోపు భారతదేశంని ఓపెన్ డిఫికేషన్ ఫ్రీగా చేయాలి అనేది, బహిరంగ మల విసర్జన అనేది కంప్లీట్గా కంట్రోల్ చేయాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత ఫేజ్ 2ని కూడా ప్రారంభించారు. ఫేజ్ 2 ప్రకారం చూసుకుంటే భారతదేశంలో అత్యధికంగా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ విలేజెస్గా ఉన్న స్టేట్ వచ్చేటప్పటికి తెలంగాణ. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలంగాణ అనేది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈ విషయంలో. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ వాస్ ద ఫస్ట్ ఎంప్లాయీ టు బి హైర్డ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా ఆటో పైలట్ టీమ్? టెస్లా యొక్క ఆటో పైలట్ టీంలో మొట్టమొదటి భారత ఎంప్లాయర్ని అపాయింట్ చేసుకున్నారు. అయితే ఆ పర్సన్ పేరేంటి అని అడుగుతున్నారు. అశోక్ ఏలుస్వామి. ఈయన ఈసీఈని కంప్లీట్ చేసుకున్నారు చెన్నైలో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ని చెన్నైలో కంప్లీట్ చేసుకున్నారు. మాస్టర్ డిగ్రీస్ని రోబోటిక్ సిస్టమ్ టెక్నాలజీలో మనకి కంప్లీట్ చేసుకోవడం జరిగింది మెలాన్ యూనివర్సిటీలో. అలాంటి అశోక్ ఏలుస్వామిని టెస్లా ఆటో పైలట్ టీంలో తీసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టెస్లా అధినేతగా ఎలన్ మస్క్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ విమెన్ సిఎండి ఆఫ్ ఓఎన్జీసీ? ఓఎన్జీసీకి మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికైన మహిళ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అరుంధతి భట్టాచార్య, నిషి వాసుదేవ, అల్కా మిట్టల్, సోమమండల్. నిషి వాసుదేవ వచ్చేటప్పటికి మనకి హిందుస్థాన్ పెట్రోలియం అనే దానికి సిఎండిగా ఉన్నారు ఈమె. అండ్ అల్కా మిట్టల్ వాస్ ఫస్ట్ విమెన్ సిఎండి ఆఫ్ ఓఎన్జీసీగా చెప్పొచ్చు. ఇటీవల ఓఎన్జీసీ ఫస్ట్ విమెన్ సిఎండిగా అల్కా మిట్టల్ గారిని అపాయింట్ చేసింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూఢిల్లీలో లొకేట్ అయ్యి ఉంది. అలాగే రీసెంట్గా చాలా అపాయింట్మెంట్స్ జరిగాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా రాధికా ఝా గారిని చెప్పొచ్చు. సో రాధికా ఝా గారు ఎనర్జీ ఎఫిషియన్సీ అనే దానికి ఇండియాలో సంస్థ ఇది, ఎనర్జీ ఎఫిషియన్సీ లిమిటెడ్ అనేది. సో ఇది వచ్చేటప్పటికి ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తున్నాయి. దీనికి ఎండీగా రాధికా ఝా గారిని డిసెంబర్ మంత్లో అపాయింట్ చేశారు. ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి క్యాథరిన్ రస్సెల్. సో ఈమె వచ్చేటప్పటికి యునిసెఫ్కి సంబంధించి హెడ్గా ఇటీవల అపాయింట్ అయ్యారు. యునిసెఫ్ న్యూ హెడ్ క్యాథరిన్ రస్సెల్. రాధికా ఝా ఎనర్జీ ఎఫిషియన్సీకి ఎండీగా అపాయింట్ అయ్యారు. అలాగే అల్కా మిట్టల్ ఓఎన్జీసీకి అపాయింట్ అయ్యారు. అండ్ నిషి వాసుదేవ హిందుస్థాన్ పెట్రోలియంకి సిఎండీగా అపాయింట్ కావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎల్పీజీ ఇనేబుల్డ్ అండ్ స్మోక్ ఫ్రీ ఇండియన్ స్టేట్? ఏ రాష్ట్రం మొదటి ఎల్పీజీ ఇనేబుల్డ్ అండ్ స్మోక్ ఫ్రీ భారతీయ రాష్ట్రంగా మారింది అని అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన జైరామ్ ఠాకూర్ గారు ఇటీవల అండ్ భారతదేశంలోనే ఫస్ట్ ఎల్పీజీ ఇనేబుల్ అండ్ స్మోక్ ఫ్రీ ఇండియన్ స్టేట్ గా హిమాచల్ ప్రదేశ్ ని అనౌన్స్ చేశారు. సో దీనికి కారణం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అండ్ దీనితో పాటుగా అండ్ ముఖ్యమంత్రి గ్రామీణ సువిధ యోజన ప్రోగ్రామ్స్ కారణమని కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే దాన్ని 2016లో స్టార్ట్ చేశారు. అండ్ ముఖ్యమంత్రి గ్రామీణ సువిధ యోజన ఇది హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రోగ్రామ్ 2018లో స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ప్రకారం ఏంటంటే దాదాపుగా 50 మిలియన్ విమెన్ ఇన్ ఇండియా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో వీళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్స్ ని, ఎల్పీజీ కనెక్షన్స్ ని ఇప్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత ఉజ్వల్ యోజన 2.0 అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించింది. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో ఉంటాయి. దీనికి మంత్రిగా ప్రస్తుతం మనకి హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. హర్దీప్ సింగ్ పూరి ఈజ్ అ ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ ద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టు ఎంపవర్ స్టేట్స్ ఫారెస్ట్ ఎకానమీ? రాష్ట్రం యొక్క అటవీ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇటీవల ఏ రాష్ట్రానికి సహకరిస్తుంది? ఏ రాష్ట్రంతో టైఅప్ అయింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ జార్ఖండ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జార్ఖండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కలిసి సో మనకి ఏదైతే స్టేట్స్ ఫారెస్ట్ ఎకానమీ ఉందో సో దాన్ని బలోపేతం చేయనున్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Who laid foundation stone of Heartfulness International Yoga Academy in Hyderabad in Jan 2022? Jan 2022న అంతర్జాతీయ యోగా అకాడమీ అనే దాన్ని అండ్ ఇటీవల ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షానా, హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సర్బానంద్ సోనోవాలా. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అయిన సర్బానంద్ సోనోవాలా గారి చేతుల మీదుగా సో ఇటీవల జాన్ 2022లో హైదరాబాద్ కేంద్రంగా హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీ అనేది ప్రారంభమైంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. రీసెంట్లీ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు unveiled a statue Dr. B.R. Ambedkar and inaugurated Atal Bihari Vajpayee Bhavan and Chandrasekhar Azad Hostel at Mahatma Gandhi International Hindi University. The university is located in which city? ఇటీవల మనకి వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు అంబేద్కర్ గారి స్టాట్యూని
అటల్ బిహారీ వాజ్పేయి గారి భవన్ని, చంద్రశేఖర్ ఆజాద్ హాస్టల్ అనే దాన్ని మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ హిందీ యూనివర్సిటీలో ప్రారంభించారు. ఆ యూనివర్సిటీ ఎక్కడుంది? గుజరాత్లోని రాజ్కోట్లోనో, మహారాష్ట్ర యొక్క పూణే, గుజరాత్ యొక్క సూరత్ ఆర్ మహారాష్ట్రలోని వర్ధాలోనా అని. సో మహారాష్ట్రకి సంబంధించిన వర్ధా ఏదైతే ఉందో సో ఈ ప్రాంతంలో మనకి ఈ ఏదైతే మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ హిందీ యూనివర్సిటీ అనేది లొకేట్ అయి ఉంది. సో ఇక్కడ వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూని, అటల్ బిహారీ వాజ్పేయి భవన్ని, చంద్రశేఖర్ ఆజాద్ హాస్టల్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు ప్రొవైడ్ ద బెస్ట్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ టెక్ సొల్యూషన్ అండ్ కోర్సెస్ టు స్టూడెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ అ సింగిల్ ప్లాట్ఫామ్ నీట్ 3.0 ఇన్ జాన్ 2022. దేశంలోని విద్యార్థులకు అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన ఎడ్యుకేషన్ టెక్నాలజీ సొల్యూషన్లను మరియు కోర్సులను అందించడానికి జనవరి 22లో ఏ మంత్రిత్వ శాఖ ఒకే ప్లాట్ఫామ్ ని నీట్ 3.0ని ప్రారంభించింది? దట్ ఈస్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.